జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన శారదా కిచెన్లో సింపుల్గా తొందరగా ఏ విధంగా బేబీకార్న్ మంచూరియా తయారు చేయాలో చూపించామండి. చూడండి, చాలా చక్కగా వచ్చింది. బేబీకార్న్ మంచూరియా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మంచి టేస్టీ ఉంటుంది. వీడియో లోపలికి వెళ్ళే ముందు మా శారదా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ బేబీకార్న్ మంచూరియా ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. దీనికి గాను నేనైతే ఒక 200 గ్రామ్స్ బేబీకార్న్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకోవాలి, ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. అన్నీ కూడాను కట్ చేసుకొని వీటిని నీటి లోపల 50% వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, మనకు పూర్తిగా మరీ ఎక్కువగా ఉడికిపోతే కనుక ఇది కరెక్ట్గా రాదు, ముక్క మనకు కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఒక 50% వరకు ఉడికిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసి వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. పూర్తిగా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనికి కావాల్సినంత మైదా పిండి యాడ్ చేయాలండి. అదేవిధంగా మనం మైదా పిండి ఎంతైతే వేస్తున్నామో అదే కొలతతోటి మళ్ళీ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా రెండు ఈక్వల్గా వేసుకోవాలి తప్పకుండాను. ఇది కన్సిస్టెంట్ మనకు ఎంత పడుతుందో చూసుకొని దానికి సరిపడా వేసుకోవాల్సి వస్తుంది. వేసుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకొని అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా మంచిగా ఈ పిండి అంతా కూడా పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలండి. ముక్కలు విరగకుండా చూసుకోవాలి. ఆ విధంగా నీళ్ళు చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అయితే నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తే కనుక నేను ఇంకొంత కారం కూడా వేసుకున్నాను. మీరు కూడా మధ్యలో చూసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకొని పెట్టుకున్నటువంటి దీని అంతటిని కూడా తర్వాత మనమే ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని దాన్ని వేడి అయిన తర్వాత ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కలిపెట్టుకున్నటువంటి ఈ కార్న్ ముక్కలన్నీ కూడా నిదానంగా చిన్న చిన్నగా వేసుకుంటూ ఉండాలి. కొన్ని యాడ్ అవుతాయి, ఒక్కొక్కటి సపరేట్గా రావాలని ఏం లేదు. నిదానంగా అట్లా వేసేసుకుంటూ ఉండాలి. యాడ్ అవుతాయి కూడా ఇంకా బాగుంటుంది. ఈ విధంగా నిదానంగా కొంచెం సేపు అయిన తర్వాతనే కలపాలి, ముందే కలపకూడదు. వేయగానే నిదానంగా చూసి ఈ విధంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అనుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ విధంగా వేపుకోవాలండి. వీటన్నిటిని కూడా వేపుకున్న తర్వాత మంచిగా వేగాయండి, కరకరలాడుతూ వచ్చాయి. ఇప్పుడు మనం అన్నీ కూడా తీసేసుకున్నాము. ఈ విధంగా తీసుకొని తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత దీన్ని అంతటిని కూడా ఫ్రై చేసుకోవడానికి గాను అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కూడా కట్ చేసుకొని తగినంత తర్వాత ఒక బౌల్ లోపల కడాయి లోపల మనము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం వేసుకొని గోలించుకోవాలి. ఈ విధంగా తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇందులో తగినంత సోయా సాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదేవిధంగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నామండి. వేసుకొని తర్వాత టమాటా సాస్ కూడా కొంత వేసుకోవాలి. కొన్ని నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి. యాడ్ చేసేసి దీనంతటిని కూడా మంచిగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటే కనుక కలుపుతూ ఉంటే మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇందులోపల కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ వాటర్ని కొంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీని అంతటిని కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్నటువంటి బేబీకార్న్ వేసుకోవాలి. వేసుకొని నిదానంగా పూర్తిగా అంతా కూడా కలుపుతూ ఉండాలండి. చాలా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా అంతా కూడా కలిసేటట్టుగా మనము బేబీకార్న్ అంతటిని కూడా కలుపుతూ ఉంటే కనుక చాలా చక్కటి బేబీకార్న్ మంచూరియా మనకు రెడీ అయిపోతుంది. నిదానంగా కొంత వీలైతే కనుక టాస్ చేసుకోండి. టాస్ చేసుకోవచ్చు, మామూలుగా అయినా కానీ కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మనం కొంత తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే కనుక మనకు చాలా
అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని చూడగానే తినాలనిపించేట్టుగా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా మీ ఇంటిలో కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపించండి. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా బేబీ కార్న్ మంచూరియాను ఆస్వాదిస్తారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక నేను వెల్లుల్లి కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఎక్కడ కూడా యాడ్ చేయలేదండి. ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసినటువంటి బేబీ కార్న్ మంచూరియా అండి ఇది. మీరు వేసుకోవాలనుకుంటే కనుక వెల్లుల్లి మనము పోపులోనే పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం వేసినటువంటి సమయంలో వెల్లుల్లి వేసుకోవాలి, చిన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా బై బై.